సిద్ధమైన ఖైరతాబాద్ గన్నాథుడు 11 గంటలకు గన్నాథుని దర్శించుకున్న సీఎం రేవంత్. నేడు ఏపీలో వరదలపై కేంద్రానికి నివేదిక, తొలి నివేదిక అందజేస్తామన్న సీఎం. విజయవాడ కలెక్టరేట్లోనే సీఎం చంద్రబాబు, వరుసగా 7వ రోజు వరదలపై చంద్రబాబు సమీక్ష. వరదలపై నెల 9న సీఎం రేవంత్ సమీక్ష, పంట నష్టంపై నివేదిక ఇవ్వాలన్న టీజీసీఎస్. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం వరద సహాయం, ఏపీ తెలంగాణకు 3,300 కోట్ల విడుదల. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం, బాధితులకు నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ. ఐదు రోజుల్లో 10 లక్షల మందికి ఆహారం, విజయవాడ బాధితులను ఆదుకున్న అక్షయపాత్ర. విజయవాడ సింగ్ నగర్ లో కొనసాగుతున్న వరద, బాధితులకు అండగా నిలుస్తున్న యువకులు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, నేడు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు. నాగార్జున సాగర్ కు కొనసాగుతున్న వరద, 24 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల. సుంకేశ్ల జలాశయంకు వరద ఉధృతి, ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీరు. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద, జల విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. నేడు తెలంగాణకు మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ చీఫ్ బాధ్యతలు స్వీకరించే ఛాన్స్. రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూలో మరో ట్విస్ట్, మాల్వి మల్హోత్రా ఇంటికి వెళ్లి లావణ్య హల్చల్. పెరిగిన బంగారం ధరలు, 24 క్యారెట్ల గోల్డ్ 73,320 రూపాయలు. ఇవాళ లండన్ వెళ్లనున్న రాహుల్ గాంధీ, అక్కడి నుంచి అమెరికా వెళ్లనున్న విపక్ష నేత. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల బీజేపీ మేనిఫెస్టో రిలీజ్, ఆర్టికల్ 370 చరిత్ర ఎప్పటికీ తిరిగి రాదన్న అమిత్ షా. దేవుళ్ళమని స్వయంగా ప్రకటించుకోకూడదు, ప్రజలే నిర్ణయిస్తారన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. చందా కోచర్ దంపతులకు సుప్రీం నోటీసులు, సిబిఐ అప్పీల్ను స్వీకరించిన ధర్మాసనం. కోల్కతా డాక్టర్పై సామూహిక అత్యాచారం జరగలేదు, విచారణలో గుర్తించినట్లు సిబిఐ అధికారులు వెల్లడి. హస్తినాను భారత్ కట్టడి చేయాల్సిందే, అమెరికా రాజకీయం చేస్తే సహించమన్న బంగ్లాదేశ్. కమలా హారిస్ కు విరాళాల వెల్లువ, ట్రంప్ కంటే రెట్టింపు ఫండ్ సేకరణ. పారాలింపిక్స్ లో భారత్ కు మరో స్వర్ణం, 26 పతకాలతో టాప్ 15లో ఇండియా. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ, శ్రీవారి సర్వదర్శనానికి డైరెక్ట్ ఫ్లైట్. కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో వేడుకలు, 21 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు.